friends, welcome to my channel Kutti Mind Space. Now let's make this beautiful festival decor with wool. First I'm taking popsicles. నేను పెద్ద సైజ్ చేయాలనుకుంటున్నాను. సో దాని గురించి నేను 2 popsicles అలా జాయిన్ చేశాను విత్ హాట్ గ్లూ సో దట్ ఐల్ గెట్ అ బిగ్ వన్. సో వన్స్ అలా అయిపోయిన తర్వాత వి విల్ స్టార్ట్ విత్ వీవింగ్ ద వూల్. ఏం లేదు, జస్ట్ విల్ స్టార్ట్ ట్విస్టింగ్. ఫస్ట్ మిడిల్ పార్ట్లో జస్ట్ 2 పాప్సికల్స్కి మధ్యలో జాయిన్ చేసుకుంటూ మనం జస్ట్ దాన్ని ట్విస్ట్ చేసుకుంటూ ఉండాలి. మన రిక్వైర్డ్ కలర్స్ తీసుకొని వి విల్ జాయిన్. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు లైక్ వీ విల్ ట్విస్ట్ అరౌండ్ ఈచ్ పాప్సికల్. ఒక పాప్సికల్తో మనం ట్విస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టు ద అదర్ అండ్ నెక్స్ట్ తర్వాత. సో అలాగా ఆల్టర్నేట్గా మనం అన్ని పాప్సికల్స్తోని వూల్ వీవ్ చేసుకుంటూ ఉండాలి. జస్ట్ సింపుల్గా ట్విస్ట్ చేసుకుంటూ ఉండడమే కంటిన్యూస్లీ. మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడి వరకు దాన్ని ట్విస్ట్ చేసుకుంటూ రోల్ చేసుకోవడమే. సో ఇఫ్ యూ కెన్ సీ మనకి కొంచెం ట్విస్టింగ్ అంతా అయిన తర్వాత ఆ స్క్వేర్ షేప్ ఏదైతే ఉందో వీ కెన్ సీ దట్ ప్యాటర్న్ కరెక్ట్గా వస్తుంది. ఆ ప్యాటర్న్ వచ్చేలాగా మనం ట్విస్ట్ చేసుకుంటూ ఉండడమే టిల్ హౌ మచ్ సైజ్ మనకి ఎంత కావాలనుకుంటున్నామో ఆ కలర్ అయ్యేంత వరకు మనం అక్కడి వరకు సేమ్ ప్రాసెస్లో వీవ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇంకో కలర్ జాయిన్ చేసుకోవాలి, యాడ్ చేసుకోవాలంటే నథింగ్, సింపుల్గా 2 వూల్ థ్రెడ్స్ ఇట్లా సింపుల్గా నాట్ చేసుకుంటే మనం మళ్ళీ దాన్ని కూడా కంటిన్యూస్గా చేసేసుకోవడమే. సేమ్ ప్రాసెస్లో నెక్స్ట్ కలర్ కూడా అలానే ట్విస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. సో ఇక్కడ మనం సింపుల్గా ఇదంతా వీవింగ్లోనే అయిపోతూ ఉంటుంది. సో పెద్దగా ఎక్విప్మెంట్ గ్లూ చేసుకుంటూ ఉండడం అలాంటి పని కూడా ఏం లేదు. ఇట్స్ సో సింపుల్. ఇఫ్ యూ కెన్ సీ మనం వేసిన నాట్ కూడా కవర్ అయిపోయింది. సో మనం కట్ చేయాల్సిన పని కూడా ఏం లేదు. అలా వీవ్ చేస్తుంటే ఇఫ్ యూ కెన్ సీ ఆ నాట్ కూడా కవర్ అయిపోయింది. సేమ్ వే నెక్స్ట్ నేను రెడ్ కలర్ జాయిన్ చేస్తున్నాను. సో ఐఎమ్ యూజింగ్ లైక్ ఎల్లో, ఆరెంజ్, రెడ్ షేడ్స్లో చేస్తున్నాను అనమాట. అగైన్ కంటిన్యూ విత్ ద సేమ్ ప్రాసెస్. సో నేను రెడ్ కలర్తోనే ఫినిష్ చేస్తున్నాను. సో ఎండ్ ఆఫ్ ద పాప్సికల్స్ టిప్ వరకు ఇంకా ఐ ట్విస్ట్ ఓన్లీ ద రెడ్ కలర్. ఇంకే కలర్స్ నేను యాడ్ చేయట్లేదు, మీ ఇష్టం. మీకు ఎలాంటి కలర్స్ కావాలన్నా స్టిల్ ఇంకా పింక్స్ ఆర్ గ్రీన్స్ ఆర్ ఎలా మీరు కలర్ కాంబినేషన్ కావాలనుకుంటున్నారు యూ కెన్ యూజ్ ఎనీ కైండ్ ఆఫ్ వూల్. ఎలాంటి కలర్స్తో అయినా యూ కెన్ మిక్స్ అండ్ మ్యాచ్ మీ కాంబినేషన్స్కి ఎలా కావాలంటే అలా. So you can see it's turning out so colorful kada. So it's almost done.
సో ఇప్పుడు కూడా టిప్ మనం ఏం చేయాలంటే నో నీడ్ టు లైక్ కట్ చేసి గ్లూ చేసే పని లేదు. ఐ కెన్ గివ్ అ స్మాల్ టిప్ ఫర్ యూ. ఇలా అంతా మన రిక్వైర్డ్ది అయిపోయిన తర్వాత జస్ట్ కట్ ఇట్ అవుట్. అండ్ మన బ్యాక్ సైడ్కి ఆల్రెడీ మనం వీవ్ చేసింది ఉంది కదా, జస్ట్ చిన్న సిజర్తో కానీ ఒక షార్ప్ ఐటమ్ ఎనీ స్మాల్ టూల్ థిన్గా ఉండే దాంతో జస్ట్ ఈ టిప్ని తీసుకెళ్ళి మనం వన్స్ పుష్ చేసేస్తే అది లాక్ అయిపోతుంది. సో అది మళ్ళీ ఏమీ ఊడదు, బికాస్ మనం వీవ్ చేసినప్పుడు కూడా టైట్గా వీవ్ చేసుకోవాలి. మళ్ళీ లూజ్గా చేసుకున్నాము అంటే ఈ లుక్ రాదు, లూజ్గా ఉంటుంది. సో మీరు చేసుకుంటున్నప్పుడే జస్ట్ పుల్ చేసుకుంటూ ఎక్కడ లూజ్ స్ట్రాండ్స్ లేకుండా జస్ట్ డూ ట్విస్టెడ్. సో నేను ఇప్పుడు టు మేక్ ఇట్ మోర్ కలర్ఫుల్, నేను ఈ లేస్ ఎలాంటి షాప్స్లో అయినా మనకి దొరుకుతుంది. ఇన్ కేస్ మనకి ఇలాంటి లేస్ గిని దొరకకపోతే చిన్న చిన్న పాంపామ్స్ ఉంటాయి కదా, అలాంటి పాంపామ్స్ అండ్ బెల్స్తో కూడా యూ కెన్ మేక్ హ్యాంగింగ్స్ అండ్ టైడ్ దెమ్. నాకైతే ఈజీగా ఈ లేస్ దొరికింది కాబట్టి, అండ్ ఇట్ లుక్స్ మోర్ కలర్ఫుల్. ఆ ఫెస్టివ్ వైబ్స్ లాగా విత్ మిర్రర్స్ అండ్ దోస్ హ్యాంగింగ్స్ ఉన్నాయి కదా. సో యూ కెన్ గెట్ ఎనీ లేసెస్ ఎలాంటి షాప్లో అయినా యూ కెన్ గెట్ దట్. సో ఇది ఇట్ మేక్స్ ద వర్క్ ఈజీ కూడా. మన హ్యాంగింగ్స్ చేసుకునే పని లేకుండా జస్ట్ ఆ లేస్ అటాచ్ చేసుకుంటున్నాను అంతే. సో చూసారా, లుక్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది మనకి. ఆ లేస్ మనం స్టిక్ చేసిన తర్వాత ఎంత ఎన్హాన్స్ అయిందో లుక్ కూడా. సో నేను ఇలానే చిన్న సైజ్వి కూడా చేసుకున్నాను. సో స్మాల్ సైజ్ కావాలి అంటే జస్ట్ మనం ఇందాక 2 పాప్సికల్స్ జాయిన్ చేసుకున్నట్టు ఇక్కడ సింగిల్ పాప్సికల్నే మనం జాయిన్ చేసుకుంటే మనకి చిన్న సైజ్ వస్తాయి. నెక్స్ట్ మన హైట్ ఎంత కావాలో దాన్ని బట్టి మనం చేసుకున్న స్మాల్ సైజ్ హ్యాంగింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జస్ట్ అటాచ్ చేసుకోవడమే యూజింగ్ ఊల్. సో బ్యాక్ సైడ్ నుంచి ఐఎమ్ అటాచింగ్ ఆల్ ద 3 స్మాల్ ఉల్లెన్ హ్యాంగింగ్స్ ఏదైతే చేసామో ఐఎమ్ అటాచింగ్ దోస్. సో వన్స్ ఇట్ ఈస్ డన్, నేను అక్కడ పైన కొంచెం పాప్సికల్ కనిపిస్తుంది కదా, దట్ ఆల్సో ఐమ్ కవరింగ్ అప్ విత్ అ స్మాల్ పాంపామ్. నేను రెడ్ కలరే యూస్ చేశాను టు మ్యాచ్ ద థీమ్. అండ్ జస్ట్ హ్యాంగ్ చేసుకోవడానికి ఇంకో చిన్న ఊల్ కూడా మనం అటాచ్ చేసుకుంటే మన హ్యాంగింగ్ ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. సీ హౌ బ్యూటిఫుల్. వచ్చే నవరాత్రి అండ్ దివాళీకి మంచి హోమ్ డెకార్ కింద యూ కెన్ ప్రిపేర్ దిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్. బండి మర్చిపోకండి.